మాతర్మే మధుకైట భక్తి మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండాబ్ధిని నిశ్చేషీకృత రక్త బీజదనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహరాసు దురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమ. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ నక్షత్రం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి మూడా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ ధనుర్రాశి వారికి సంబంధించి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే ముఖ్యంగా వీరికి చతుర్థ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. తృతీయంలో రాహు సంచారం, అదేవిధంగా అష్టమంలో 3 గ్రహాలు సంచారం నడుస్తున్నది. ఏమిటా గ్రహాలు అంటే గురువు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు. అదేవిధంగా వీరికి భాగ్యంలో వీరికి కేతు సంచారం, అదేవిధంగా దశమంలో శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అనేది సూచిస్తున్నది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అయితే విద్యార్థులకి కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే విద్యలో కాస్త శ్రద్ధ లేకపోవడం వల్ల కాస్త అపకీర్తి, కాస్త విద్యా విషయాల్లో కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి విద్యార్థులకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు, పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి కాస్త ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాస్త మధ్యలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త ఆ మహాగణపతిని ధ్యానం చేస్తూ ప్రయత్నించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి మాసాంతంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కాస్త అధికారులతో విభేదాలు కలిగి కాస్త ఇబ్బందులు కలిగే, దానివల్ల నోటీసులు, ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త ఈ యొక్క ధనుర్రాశి వారు కాస్త సంయమనంతో కాస్త మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఎవరికైనా సరే సొంతింటి కళ అనేది ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఈ ధనుర్రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త ప్రస్తుతానికి కాస్త చతుర్థ స్థానంలో వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నది. కాబట్టి ఆ ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ 1, 2, 3 సార్లు చూసుకుని గృహం తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ ధనుర్రాశి వారికి సంబంధించి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే వాహనం నడిపేటప్పుడు ధనుర్రాశి వారు కాస్త ఆచితూచి నడపడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త వాహన ప్రమాదాలు జరిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వీటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ధనుర్రాశి వారికి సంబంధించి ఖర్చులను కాస్త నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే రానున్న కాలంలో కాస్త ఖర్చులు పెరిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఖర్చును నియంత్రించుకుంటూ సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం, అదేవిధంగా వీరు మంగళవారం కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆ యొక్క నాగబంధనాల వద్దకు వెళ్ళి కాస్త పాలాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల గ్రహస్థితికి పొందడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రతినిత్యము కూడా కనకదార స్తోత్రం పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు 9 సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుడికి చెరుకుతో అభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా కాషాయము, అదేవిధంగా నీలవర్ణము. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా ఆదివారము. కాబట్టి ఇటువంటి పరిహారాలు పాటించుకోవడం ద్వారా ధనుర్రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.
శ్రీరామచంద్ర స్వామినే నమో నమ, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ, అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ, అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు
మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.